హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా వచ్చేసరికి 26 పరుగుల తేడాతోనైతే ఓటమి పాలైంది. ఓటమికి ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా మూడో టీ20లో టీమిండియా యొక్క ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే జరుగుతుంది. ఇప్పటికే 3 టీ20లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొదటి 2 టీ20లో వచ్చేసరికి టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించింది. అయితే రాజ్కోట్ వేదికగా ఈరోజు అయితే మూడో టీ20 అయితే జరిగింది. మూడో టీ20లో వచ్చేసరికి టీమిండియా పైన ఇంగ్లాండ్ వచ్చేసరికి 26 పరుగుల తేడాతోని మంచి విజయం అయితే నమోదు చేయడం జరిగింది. మ్యాచ్ వచ్చేసరికి వార్ వన్ సైడ్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేసరికి ఇంగ్లాండ్ పైచేయి సాధించిందని క్లియర్ కట్ అయితే మనకు మ్యాచ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంగ్లాండ్ వచ్చేసరికి మూడో టీ20లో విజయం దక్కిందంటే వాళ్ళు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతో రాణించడంతోనే విజయం దక్కింది. క్లియర్ కట్గా అయితే మనకు తెలుస్తుంది. అయితే టాస్ గెలిచిన టీమిండియా మాత్రం అయితే మరోసారి అయితే ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మొదటగా బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 171 పరుగులు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్లో వచ్చేసరికి ఓపెనర్ బెన్ డకెట్, లివింగ్స్టోన్, జాస్ బట్లర్ అయితే ముగ్గురు మంచి ప్రదర్శన చేయడం జరిగింది. బెన్ డకెట్ వచ్చేసరికి 28 బంతుల్లోనే 51 పరుగులు చేయడం జరిగింది. 7 4లు 2 సిక్సర్లతోటి. అదేవిధంగా జాస్ బట్లర్ 22 బంతుల్లోనే 24 పరుగులు చేయడం జరిగింది. ఒక 4 ఒక సిక్సర్తో రాణించడం. లివింగ్స్టోన్ వచ్చేసరికి 24 బంతుల్లోనే 43 పరుగులు చేయడం జరిగింది. ఒక 4 5 భారీ సిక్సర్లతోనే ఆడడం జరిగింది. వీళ్ళు ముగ్గురు మంచి ప్రదర్శన చేయడంతోనే ఇంగ్లాండ్ వచ్చేసరికి 171 పరుగులు అయితే చేయడం జరిగింది. ముగ్గురు తప్ప మిగతా బ్యాటర్లు అయితే మరోసారి అయితే దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు అయితే మరోసారి అయితే అద్భుత ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అయితే మహమ్మద్ షమి మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చినా కానీ అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. మంచి ప్రదర్శన చేశాడు, కాకపోతే వికెట్ తీయడంలో సక్సెస్ కాలేదు. అదేవిధంగా వరుణ్ చక్రవర్తి మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేసి 24 రన్స్ ఇచ్చి 5 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. ఇంగ్లాండ్ మాత్రం అయితే చావు దెబ్బ కొట్టడం జరిగింది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా 2, రవి బిష్ణు 1, అక్షర్ పటేల్ 1 అయితే తీయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో కేవలం 145 పరుగులకే పరిమితమైంది. దీంతో 26 పరుగుల తేడాతోనే అయితే టీమిండియా అయితే ఓటమిని అయితే నమోదు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. టీమిండియా బ్యాటర్లు వచ్చేసరికి హార్దిక్ పాండ్యా 40 పరుగులతోటి, అభిషేక్ శర్మ 24 పరుగులతోనైతే కొంత మేరకైతే రాణించడం జరిగింది. మిగతా బ్యాటర్ పూర్తి విప్లవంతోనే ఓటమి అయితే చూసిందని చెప్పుకోవచ్చు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1తోనైతే సిరీస్ అయితే నడుస్తుంది. ఇంకా 2 టీ20లో ఉన్నాయి. 2 టీ20లో ఒక మ్యాచ్ గెలిచినా కానీ టీమిండియా అయితే సిరీస్ని అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మూడో టీ20లో వచ్చేసరికి టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు అయితే కొన్ని వినిపిస్తున్నాయి. ఆ కారణాలు ఏంటి ఒకసారి చూసుకుంటే టీమిండియా ఓటమికి అతిపెద్ద ప్రధాన కారణం అయితే బ్యాటింగ్ వైఫల్యం అని క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. గత 2 టీ20లోనూ కూడా బ్యాటింగ్ వైఫల్యం అయితే పర్టికులర్గా అయితే కనిపించింది. కాదు మూడో టీ20లో వచ్చేసరికి దాని తెల్లమైందని చెప్పుకోవచ్చు. 2 టీ20లో వచ్చేసరికి మొదటి టీ20లో అభిషేక్ శర్మ మంచి ప్రదర్శన చేయడంతో విజయం దక్కింది. 2వ టీ20లో వచ్చేసరికి చివరి వరకు తిలక్ వర్మ ఉండి రాణించడంతోనైతే విజయం దక్కింది. అయితే 3వ టీ20లో వచ్చేసరికి వీళ్ళిద్దరు బ్యాటర్లు విఫలం అవడంతోనే టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం బయటపడడం జరిగింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్ అని, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురేల్ మాత్రమైతే వాళ్ళు మాత్రం దారుణంగా విఫలం అవడంతోనే టీమిండియా ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో ఒక్క ప్లేయర్ రాణించినా కానీ టీమిండియా అయితే విజయం సాధించేది. వీళ్ళు రాణించకపోవడంతో ఓటమికి అయితే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండోది వచ్చేసరికి మన సూర్యకుమార్ యాదవ్ హర్షదీప్ సింగ్ ఎందుకు పక్కన పెట్టాడు అని అయితే ఇప్పటివరకు అయితే తెలియట్లేదు. కేవలం యంగ్ ప్లేయర్ల దృష్టిలో పెట్టుకొని హర్షదీప్ సింగ్ పక్కన పెట్టామని అయితే టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. కాకపోతే మంచి పర్ఫార్మెన్స్ కనబడుతున్న హర్షదీప్ సింగ్ పక్కన పెట్టి మహమ్మద్ సిరాజ్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రాజ్కోట్ పిచ్ వచ్చేసరికి పేస్ విభాగం చెందిన పిచ్ కాబట్టి ఇద్దరు పేసర్లతో బరిలో దిగుతూ టీంని అయితే ఖచ్చితంగా విజయం సాధించేది. హర్షదీప్ సింగ్ ఉంటే మన ఇంగ్లాండ్ ఇంత భారీ స్కోర్ చేసేది ఉండొచ్చు. క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. గత 2 టీ20లోనూ హర్షదీప్ సింగ్ అటు పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లో కానీ మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్ని పక్కన పెట్టడం టీమిండియా ఓటమికి ఇదొక ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మూడోది వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా అక్షర్ పటేల్, ధ్రువ్ జురేల్ ఈ ముగ్గురు బ్యాటర్లు మిడిల్ ఆర్డర్ పొజిషన్లో విఫలమవడంతో ఓటమికి ఇంకొక కారణం. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. ఒక్క మ్యాచ్లో తన స్థాయి తగ్గ ప్రదర్శన అయితే
చేయలేకపోయాడు. అందుకే టీమిండియా బ్యాటింగ్ లైనప్ పైన భారీ దెబ్బ పడుతుంది. అతనితో పాటు సంజు శాంసన్ కూడా పూర్తిగా విఫలమవుతున్నాడు. ఏదో అలా వచ్చి ఇలా అవుట్ అవుతున్నట్టే కనిపిస్తుంది సంజు శాంసన్ విషయంలో కూడా. అందే వచ్చిన అవకాశాన్ని అయితే మన సంజు శాంసన్ ఉపయోగించుకోలేకపోతున్నాడా మరోసారి అయితే అనిపిస్తుంది. అదేవిధంగా అక్షర్ పటేల్ వచ్చేసరికి లోయర్ ఆర్డర్లో మంచి ప్రదర్శన చేయగల సత్తా ఉన్న ప్లేయర్, కాకపోతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అతనితో పాటు ధ్రువ్ జురేల్ కూడా అందే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఆడిన 2 మ్యాచ్లో దారుణంగా విఫలం అవడం జరిగింది. వీళ్ళు 4 ప్లేయర్లు మొత్తం విఫలం అవడంతో టీమిండియా బ్యాటింగ్ లైన్ పైన భారీ దెబ్బ పడడంతోనే మన టీమిండియా ఓటమి అయితే చెందిందని చెప్పుకోవచ్చు. 3 బలమైన కారణాలతో అయితే టీమిండియా అయితే ఓడిపోయింది. 4వ టీ20లో వచ్చేసరికి బ్యాటింగ్ వైఫల్యం పూర్తిగా టీమిండియా అధిగమిస్తేనే 4వ టీ20లో గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే మాత్రం ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగితే 4వ టీ20లో కూడా ఓడిపోయే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం 4వ టీ20లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మన 4వ టీ20 పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది వాటిని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.